తెలుగుదేశం పార్టీ తరపున గుడివాడ నుంచి దేవినేని అవినాష్ బరిలోకి దిగుతారని ప్రచారం నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల సమావేశం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ రోజు రాజకీయంగా మేము ఈ రోజు ఈ యొక్క స్థితిలో ఉన్నామంటే కారణం నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఆయన ఏదైతే కోరుకున్నారో ప్రజల మధ్య ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలకి తోడుగా ఉండాలని చెప్పి ఏదైతే అన్నారో ఈ రోజు మా జీవితం 30 సంవత్సరాల రాజకీయ జీవితం నెహ్రూ గారి దగ్గర కార్యకర్తల శ్వాస ఊపిరిగా బ్రతకడం జరిగింది. రాబోయే నా 30 సంవత్సరాల దగ్గర ఈ గుడివారి నియోజకవర్గ కార్యకర్తలకు అండగా ఉండి వాళ్ళకి శ్వాస ఊపిరిగా మీ మధ్య నిలుస్తానని చెప్పి సందర్భం చెప్పుతున్నా. ఈ రోజు ఒకటే చెప్పుతున్నా, ఈ రోజే ఇల్లు పెద్దలు చెప్పిన విధంగా ఈ రోజు ఇల్లు కొనుగోవటం జరిగింది. ఏదైతే పంతులు గారి షెడ్ రోజ్ సత్యనారాయణపురంలో నా ఇల్లు ఉంది. నా ఫోన్ నంబర్ 9705372345. ఏ నిమిషం ఫోన్ చేసినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా, ఏ నిమిషం ఫోన్ చేసినా మీకోసం అందుబాటులో ఉంటాను, మీ కష్టంలో ఉంటాను. మీకు ఏ కష్టాల్సినా మీ ఎదురుగా మీ ముందు ముందుంటానని చెప్పి నేను సందర్భంగా చెబుతూ తప్పకుండా ఒక్క అవకాశం ఇవ్వండి. ఈరోజు చంద్రబాబు గారు ఏ నమ్మకం అయితే మా అందరి మీద పెట్టారో ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఒక్క 5 సంవత్సరాల్లో, రాబోయే 5 సంవత్సరాల్లో గురుగారిని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో, ప్రతి కార్యకర్త ఏ విధంగా సంతోషపరుస్తామో, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ప్రతి ప్రజానికం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తలెత్తుకుని ఈ నియోజకవర్గం మాది, గురుగారి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని చెప్పుకునే విధంగా మీకు అందుబాటులో ఉంటాను, మీకు తోడుగా నిలువ ఉంటాను అని చెప్పని చెప్తూ ఒక్క అవకాశం ఇచ్చి ఈరోజు మా అందరం గారు ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే పెద్దలు రావి వెంకటేశ్వర ఒక నాయకత్వంలో ఆయన చెప్పి ఈరోజు కార్యక్రమ సమావేశం ఏర్పాటు చేస్తా ఉంది. ఈరోజు వేలాది మందిని కలుసుకునే అవకాశం ఇచ్చిన పెద్దలందరి గారు పేరు పేరున నా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు మీ మధ్య ఉంటా, మీకోసం ఉంటా, మీకు అందుబాటులో ఉంటా, మీకు తోడు నీడగా ఉంటా, మీలో ఒక్కరిగా ఉంటానని చెప్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత